శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ 6వ కందార్థము క్రమ సంఖ్య 140. గురుమూర్తి జూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకి ప్రత్యక్షమగున్. గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎవర ప్రత్యక్షాన్ని ఎరిగిట్టి దట్టిదంచెరిగే వారటు మీద ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థంలో పరిపూర్ణమనగా నెట్టిదో విచారించుచున్న ఎరుక పరిపూర్ణమే శాశ్వతమైనదని గుర్తించి తాను తన నుంచైన జగత్తు లేదని దృఢముగా తెలుసుకొనగలిగినది. తాను ఉండి తాను లేనని తెలియబడుట తనకే ఆశ్చర్యం కలిగించును కదా. అంటే ఇచ్చట పరిపూర్ణమును ఎరుక చూచి లేకపోవుట కాదు, విచారణచే దృఢముగా గుర్తించినప్పుడు ఎరుక లేదని ఎరుకకు తెలియబడును. ఈ విషయము అనుభవం చేతనే గుర్తించనగును, కానీ వట్టి మాటలచే కాదు. స్వప్నములో శత్రువులచే తనను నరకబడినట్లు కలగని భయముచే ఉలిక్కిపడి మేల్కొనేసరికి అక్కడ ఏమీ లేదు. తాను కలలో తెగిపడిన తలను చూచుట చనిపోయినట్లు కలగనుట ఇది చూచి మేల్కొలో ఆశ్చర్యము కదా. ఈ విధముగా ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవని ఎరుకకే తెలియబడినది, ఇది చాలా ఆశ్చర్యం అంటూ క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 8వ అధ్యాయము పరిపూర్ణ బోధలో 6వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 140 అచల పరిపూర్ణ దర్శనము. గురుమూర్తి చూపకున్నను
పరిపూర్ణం మెట్లు తనకు ప్రత్యక్షమగున్. గురుమూర్తి చూపనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగిట్టిదట్టిదం పెరిగేవారటు మీద ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. శిష్య, గురుదేవా, గురుమూర్తి చూపకున్నను ఆ పరిపూర్ణమును ఎరుకను రెండింటిని గురుమూర్తి తెలపకపోతే తెలియదు. కనుక గురుమూర్తి చూపకున్నను గురువు వస్తునిశ్చయపూర్వకముగా, అంటే ఎరుక పరిపూర్ణములను దృఢపరచకుండా పరిపూర్ణము తనకు ఎట్లు ప్రత్యక్షమగును. పరిపూర్ణము ఉన్నదని ఎట్లు తనకు దృఢము కాగలదు. అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును గురుమూర్తి వివరించి చెప్పి చూపించకపోయినచో పరిపూర్ణము ఎవరికీ కనపడదు, తెలియబడదు. గురుమూర్తి చూపినేనియో గురువు దృఢపరిచిన మీదట పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. గురుచూచన ద్వారా దృఢపడగలదు. గురువు దృఢపరిచిన మీదట పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. గురు సూచన ద్వారా దృఢపడగలదు. చూస్తూనే ఎరుక పారిపోవునురా అంటాడు. అంటే దృఢ భావన యందు ఎరుక లేకపోతున్నది. గురుమూర్తి కరుణించి చూపించినచో పరిపూర్ణము తెలియబడి ఎరుక లేకపోవును. సూర్యోదయము కాకుండగానే సూర్యోదయం అవుతుండగానే చీకటి లేకపోయినట్లుగా, సూర్యోదయం అవుతుండగానే చీకటి లేకపోయినట్లుగా పరిపూర్ణ పరభయలు జనన మరణములు లేనిదని తనకు సాక్షాత్కారమగును గురుసూచన ద్వారా. పరిపూర్ణ పరభయలును ఎరుక చూస్తూనే తనకు తానే లేకుండా పోవును. ఎప్పుడైతే గురు సూచన ద్వారా తెలుసుకుంటున్నాడో అక్కడ పరిపూర్ణ పరభయలును ఎరుక చూస్తూనే తనకు తానే లేకుండా పోవును. ఎరుక పోయిన వెనుక ఈ విధముగా పరిపూర్ణమును చూచి ఎరుక లేకపోయిన తర్వాత ఎవర ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టి దట్టిదం చెరిగేవారటు మీద ఆ సాక్షాత్కారమును తెలుసుకొని, అంటే ఎవరు ఉన్నదాన్ని గ్రహించి ఇట్టి దట్టిదం చెరిగేటి వారు అటు మీద ఇక గ్రహించిన విషయాన్ని చెప్పడానికి
గుర్తు లేదు, అంటే ఎరుక లేదు. అపరిపూర్ణమును ఇట్టిదే అట్టిదని వివరించేవారెవరు? ఎరుకే వివరించాలి. ఎరుకుంటే వివరిస్తుంది, లేనప్పుడు అది వివరించడానికి అవకాశం లేదు. కనుక అట్టి ఎరుక లేకపోయిన తరువాత వివరించేవారు లేరు, అంటే పరిపూర్ణం ఇట్టిదని చెప్పలేరు. అబట్ట బయలైన పరిపూర్ణ పరభయలు దేశిక స్వామి కృప లేక తెలియబడదు. అదెట్లనగా, ఈ భయలు భావ పదార్థము కాదు, అభావ పదార్థము కాదు. ఈ భయలు భావ పదార్థము కాదు, అభావ పదార్థము కాదు, భావాభావ పదార్థము కాదు. మరి బయలు లక్షణం ఏమనగా, ఆయన పలుకున పలుకగా రాకను తలపోయుదమన్నా మదికి దగులకన్, చూచెదమన్నా కళ్ళకు కనపడకను, ఎప్పుడు ములుగురుచ సందులేక అంతటా నిండి ఉన్నది. ఇంకను ఎరుకైన రీతి నుండును, మరియు ఎరుగుడ దుర్లభము సుమ్మి ఈ ఉత్త బయలు. అంతేగాక ఎరుక ఎరుగదు బయలు ఎట్టి దట్టిది అన. ఇంకను పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టువలె గదలకై ఉండును. బట్ట బయలు ఇట్టిదని ఎరిగి భావించవలేను. ఈ ఉత్త బట్ట బయలును ఎరుక ఎరుగనేరదు. బయలందు ఎరుక లేదు, కనుక బయలును నీవు ఎరుగజాలవు. బయలందు శబ్దస్పర్శ రూప రసగంధములను తన్మాత్రలు లేవు. ఈ బయలుకు నామరూప కర్మలు లేవు. కనుక ఎరుకైన నీవు బయలును ఏ విధముగా ఎరుగుదువు? అట్లయితే నే బోధించిన రీతి నెప్పుడు గనరాబోయన్నా, నేను ఉపదేశించిన క్రమంలో దృఢపరుచుకొనుము. ఎటువంటి సందేహము అవసరము లేదు. నే చెప్పిన రీతి గన వస్తే, అంటే ఇక్కడ సిద్ధాంత రీత్యా నే చెప్పిన ప్రబోధచే నీ అనుభవమును చెప్పిన రీతిగానే గుర్తెరగవలేను. ఎట్లా అంటే, అది పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరుక జాడ ఎరుగక చట్టువలె గదలకయుండును. తా నేననకను అంతటా నిండి ఉన్నది. పలుకున పలుకగరాకను తలపోయుదమనిన మదికి తగులక ఎప్పుడు ములుగుచ్చ సందులేకను కలిగున్నది. ఇక నామరూప క్రియలును మీరి ఏమని అనరాక ఏకమై ఉన్నది. సంతతము ఒక రీతిన సకల దేశముల యందు సమస్త వస్తువుల యందు ఎల్ల కాలముల యందు అంతటా నిండి ఉన్నది. లోకత్రయము తన లోపల తిరుగాక దాని జోలి ఎరుగకయున్నది.
కొలుపొందు తను వెరుకాల చిత్రములు ఎరుగకై ఉన్నది. నామరూప జగత్తుకు లోన బయట, అట్లే దేహమునకు లోన బయట నిండి ఉన్నది. బట్టబయలు ఇట్టిదని ఊహతో ఎరిగి భావించవలైను. ఈ బట్టబయలును ఎరుక ఎరగనేరదు. కావున దీనిని జ్ఞాన చక్షుస్సు చేత ఉండ చూడవలైను. ఈ కేవలాత్మను ఎరుగుట అనగా ఎరుక లేకపోవుట అని అర్థము. ఆ కేవలాత్మను ఎరుగుటయే ఎరుక లేకపోవుట. ఇది పరిపూర్ణమని అందరితో చెప్పేది కాదు. ఈ రహస్యము అందరి మనసుకు పట్టదు, మహాగూఢమైనది. కావున గురుమూర్తి సూచన చే అంతటా నిండి ఉన్న భయలును జ్ఞాన చక్షస్సు చేత ఉండ చూడవలేను. ఆ గురుమూర్తి అజ్ఞానాన్ని ప్రసాదించాలి నీకు. ఆ గురుమూర్తి జ్ఞాన చక్షు చేత ఉండ చూడవలేను. ఈ ఎరుక భయలు ఉన్న విధము ఎరిగినచో ఆ బయలే అంతటా నిండి ఉన్నదనియు. ఆ బయలందు ఎరుకకు ఎరుకతో వచ్చిన విశ్వమునకు మూలము లేదని ఎరిగి ఈ ఎరుకే ఏమీ లేకుండా పోవును. ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన పిదపా ఆ ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టిది ఇట్టిది అని ఎరిగించేవారు ఎవరుందరు? కావుననే గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణము ఎట్లు తనకు ప్రత్యక్షమగు అంటూ ఈ కన్నార్థము ద్వారా శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురునాయన బుచ్చాను. జై గురు. జై గురుదేవ. జై గురుదేవ.